BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇత్తడి పుత్తడి అవుతుందని కాలజ్ఞానంలో పెద్ద ఆయన చెప్పారు. కానీ గోల్డ్ అండ్ సిల్వర్, బంగారం కానీ వెండి ఆభరణాలు కానీ వంటి మీద మనం ధరించడానికి ప్రెస్టేజ్ ఇష్యూ సెకండరీ అయితే హెల్త్ చాలా ఇంపార్టెంట్ హెల్త్కి అని చెప్తూ ఉంటారు కదా. అందులో కొన్ని మచ్చుకి మనం ఈరోజు తెలుసుకుందామా, ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది హెల్త్కి గోల్డ్ అండ్ సిల్వర్ మన వంటి మీద, స్పెషల్గా ఉమెన్కి? అమ్మ, బంగారం అనేది ఒంటి మీద చిన్న మెత్తన్నా ఉండాలి అని మన వాళ్ళు చెప్పారు. తప్పనిసరిగా ఉండాలి. బంగారానికి అధిపతి సూర్యుడు అని చెప్తారు. బంగారానికి అధిపతి సూర్యుడు. అంటే సూర్యుడికి సంబంధించినటువంటి లోహం అని చెప్పుకోవచ్చు. అదేలేండి. సూర్యుడు ఆత్మ. చంద్రుడు సిల్వర్ అయితే సూర్యుడు బంగారం. అమ్మా చెప్పేటప్పుడు హిరణ్యవర్ణం అని చెప్తాం. సువర్ణ రజతస్రజాం, బంగారము వెండి దండలు గురించి ఉంటుంది, కలిగి ఉందని. ఎందుకు అంటే కొంచెం అన్నా ఎందుకు ఉండాలి అంటే సూర్యుడు ఆత్మకారకుడు. నాకు ఆత్మవిశ్వాసం ఉండాలి అంటే సూర్యుడి యొక్క ప్రభావం నా మీద ఉండాలి. సూర్యుడు ప్రభావాన్ని తేలికగా పొందడానికి కారణం అయ్యేటటువంటిది మన ఒంటి మీద ఉన్న కొంచెం బంగారం. కానీ ఆలోచిస్తే అమ్మా, మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మంచిగా రెడీ అవుతే, మంచి గోల్డ్ అంతా రెడీ అవుతే, ఆ దర్పం, ఆ దర్జా, మన బాడీ లాంగ్వేజ్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది కదమ్మా. అది ఆత్మవిశ్వాసం. మరే అందుకే ఒకలాంటి చదువుకునే పిల్లలకి పెట్టారు బంగారం. పూర్వం పెట్టుకునేవాళ్ళు కదా. ఎందుకంటే నేను అని వాడు తన వ్యక్తిత్వాన్ని చూపించుకుంటాడు. వాడు అప్పుడు చూపించుకోకూడదుగా. గురువు దగ్గర అణిగిమణిగి ఉండాలిగా. అందుకని స్నాతకం సమయంలో పెడతారు. స్నాతకం అంటే కాన్వకేషన్, పెళ్లికి ముందు జరిగే తంతు కాదు. మరే అది అప్పుడు అంటే అప్పటి నుంచి చదువు అయిపోయింది నేను అని ఉండొచ్చు. అప్పటి నేను అని అనడానికి వీలు లేదు. నువ్వు లేవు, గురువు గారి దగ్గర తలంచుకుని ఉండాల్సిందే. అందుకని తప్పనిసరిగా బటువు అన్న పేరుతో పెడతాడు. ఒటువుకు పెట్టేదే బటువు. ప్లెయిన్ గోల్డ్ రింగ్, ప్లెయిన్ గోల్డ్ పెట్టి అండ్ ఇప్పటి నుంచి ఇంక అసలు నువ్వు బంగారం పెట్టుకో, నేను అని నువ్వు చెప్పు. నేననేటటువంటి ఒక ఆత్మ ప్రశ్రయం అంటారు. అంటే తన గురించి చెప్పుకోగలిగినటువంటి సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది ఇవాళ నుంచి నువ్వు చెప్పుకో. ఇప్పటిదాకా నువ్వు సెల్ఫ్ ఉంది కానీ ఎస్టీమ్ అవే ఏం లేవు. ఉన్నావంతే. నేర్చుకో, దాన్ని పెంచి ఇప్పుడు నేను అని చెప్పచ్చు. అటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి పెడతారు. ఎందుకంటే మరీ అంత మొదటి నుంచి అమ్మాయిలని జాగ్రత్తగా అణిగిమణిగుండమని చెప్తారు గనక మరీ చచ్చుగా ఉండకుండా చిన్నప్పటి నుంచి పెడతారు అమ్మాయిలకి. అంటే ఇంత గొలుసు కమ్మలో ఏదో ఇంతన్నా ఏమీ లేకపోతే ఒక తాడులో ఒక బంగారం పోసేసైనా పెడతారు. అవును, ఒక ఇంతన్నా బంగారం ఉండాలి. ఎందుకంటే నేను అనేటటువంటి ఆత్మప్రశ్రయం, ఆ సెల్ఫ్ ఎస్టీమ్, మళ్ళీ అహంకారం కాదు సుమా, అది కావాలంటే బంగారం అవసరం. అది ఈ శరీరం మీద ఏవైనా లోహాలు, ముఖ్యంగా బంగారం వెండి లాంటివి ఉన్నట్టయితే ఈ శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టి వెళ్ళడానికి కాస్త ఆలస్యం అవుతుంది. అది నీ తొందరగా శరీరం వదులుతాను నా ఇచ్ఛతో అని ఎవరైనా గనక అనుకున్నట్టయితే యోగ మార్గం అది. అలా వెళ్ళేవాళ్ళు ముందు ఒంటి మీద ఉన్న బంగారం తీసేస్తారు. అంత పట్టించుకుని ఉంటుంది. మనకు ఆ విధమైనటువంటి సౌరశక్తి మనకు కావడానికి రెండు కారణాలు ఉన్నాయి. మన శరీరంలో పైన పెట్టిన బంగారం కాక మన ఆరోగ్యానికి కూడా బంగారం అవసరం. బంగారం ఆహారంలో అవసరం. అది ఎలా వస్తుందంటే ఆవు పాల ద్వారా వస్తుంది. మనిషికి ఎంత బంగారం అనే ధాతువు శరీరానికి అవసరమో అంత ఆవు పాలల్లో ఉంటుంది. అందుకే ఆవు పాలు పచ్చగా ఉంటాయి కొంచెం. అవును కదమ్మా. అలాగే రెండో చోట ఎక్కడుందంటే మనిషి యొక్క ఆజ్ఞాచక్రం ఉంది ఇక్కడ. అందుకని బొట్టు పెట్టుకుంటాం. ఆ ఎరుపు రంగు తొందరగా సూర్యకిరణాలు పడడానికి, సూర్యకిరణాలని గ్రహించగలిగిన రంగు ఎరుపు గనక ఆజ్ఞాచక్రం దగ్గర ఎర్రగా బొట్టు పెట్టుకున్నట్టయితే ఆ సూర్యశక్తిలో సూర్యకిరణాల ద్వారా వచ్చే బంగారం మన శరీరంలో ప్రవేశిస్తుంది. మూపురం ఏదైతే ఉందో ఆవుకి, ఆ మూపురం ద్వారా ఆ సౌరశక్తిలో ఉన్న బంగారు కిరణాలు ఆవులో ప్రవేశిస్తాయి.
మూపురం లేని ఆవు పాలు బాగా ఇవ్వచ్చు కానీ దానికి ఈ ఈ శక్తి ఉండదు. ఓ సో కొంచెం ఇట్లా ఉండాలి. మూపురం ఉండాలి. అది ఉన్న ఆవే నాటు ఆవు అని చెప్తూ ఉంటాం, మన దేశీ ఆవు అని అంటూ ఉంటాం. ఆ దేశీ ఆవుల పాలల్లోనే ఈ బంగారం ఉండటం ఉంటుంది. మనం ఈ రెండు మానేసాం భారతీయులు. ఆవు పాలు మానేసాం, బొట్టు పెట్టుకోవడం మానేసాం. అందువల్ల ఏం జరుగుతోంది, మన గౌరవం అన్నది, ఆత్మగౌరవం తగ్గి ఎవరేం చెప్తే దాని గొర్రెల్లా తలు పెంచాలా కాలం. మళ్ళీ ఇప్పుడిప్పుడే కదా కాస్త తల ఎత్తుకుని నేను భారతీయుడిని అని కాస్త గర్వంగా చెప్పుకోవడానికి తలెత్తుకుంటున్నది ఈ మధ్య కాలంలోనేగా. కొద్దిగా ఒక దరిదాపులో ఒక దశాబ్దం నుంచి అనుకోండి నేను భారతీయుడిని అని తలెత్తుకుంటున్నాం. ఇవి మీరు గమనించండి, ఈ మధ్య కాలంలోనే మగవాళ్ళు కూడా ముఖాన బొట్టు పెట్టుకుని కనపడుతున్నారు. అవునమ్మా, గంధం, కుంకుమ, ఏదో ఒకటి మాక్సిమం ఏదో ఒకటి ఆజ్ఞా. ఈవెన్ యంగ్స్టర్స్ కూడా, పిల్లలు చాలు. అంటే ఏమిటి, మన ఇవాళ తలెత్తుకు తిరుగుతోంది జాతి అంటే, ఈ జాతిలో ఉన్న వాళ్ళందరూ ముఖాన కొంచెం బొట్టు పెట్టుకుంటున్నారు. అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి బంగారం ఏదైతే ఉందో అది వాళ్ళ ఆజ్ఞాచక్రంలో ప్రవేశించి నేను అనేటటువంటి ఒక దర్పాన్ని వాళ్ళకి ఇస్తోంది. అలాగే చాలా మీక్గా, ఏమాత్రం అసలు వ్యక్తిత్వం అంటూ లేకుండా చచ్చు మొహంలాగా జజ్జు అంటూ ఉంటారు. ఆ పాట ఉందే శ్రీశ్రీది, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి షికార్లకి నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, మొద్దురాతి చిప్పలు కదలలేని ఎద్దులు అంటాడు. అట్లా ఉన్న వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చి కాస్త ధైర్యంగా ఉండాలి అంటే ఆయుర్వేదంలోను హోమియోపతిలోను కూడా మందులు ఉన్నాయి. ఆయుర్వేదంలో స్వర్ణ భస్మంతో చేసిన మందులు ఇస్తారు. అవునమ్మా, అవును. హోమియోలో చాలా జాగ్రత్తగా, ఈ మాట విని అందరూ వినేసి వెంటనే ఆరంమెట్టు వేసుకోకండి చౌకగా దొరుకుతోందని, మరి వేసుకోకండి, దాని రిపర్కషన్స్ దానికి ఉంటాయి, చాలా భయంకరం. ఏ వ్యాధికి ఏది వేసుకోవాలి అది తెలియాలి. అది ఆరంమెట్ అని, ఆరం అంటే బంగారం, ఆరాన్ని పెంచుతుందమ్మా మనిషి యొక్క ఆరాన్ని. ఆరంమెట్ అనేటటువంటి ఒక, ఆరం అంటే బంగారం, మెటల్ అనక, మెట్ అంటే మెటల్, ఆరం మెట్ అంటే బంగారం అనేటటువంటి లోహానికి సంబంధించిన శక్తిని నిక్షిప్తం చేసుకున్నటువంటి మందది. మరి ఈ రకంగా బయట నుంచి తీసుకోలేనటువంటి ఏదో ఒక కారణంగా పరిస్థితి అట్లా ఉంటే ఇలా కూడా సప్లిమెంట్ చేస్తారు. తప్పనిసరిగా బంగారం అన్నది మనిషికి అత్యవసరం. ఈ అత్యవసరమైనటువంటి దీన్ని మనం తప్పనిసరిగా శరీరం మీద ఒక బంగారం గొలుసు ఒబ్బితో పెట్టుకుంటే దాంతో స్నానం చేసినప్పుడు ఎంత కావాలో మన శరీరానికి అంతే పెడుతుంది. మీరు గమనించినట్టయితే కొంతమందికి ఒంటి మీద బంగారం అరిగిపోతుంది, నల్లగా అయిపోతుంది, తొందరగా అరిగిపోతుంది. కొంతమందికి అసలు ఎన్నేళ్లు పోయినా ఇవాళ్లే షాప్ నుంచి తెచ్చి వేసినట్టుగా మెలమెలా మెరుస్తుంది. 0.0001 గ్రామ్ కూడా తగ్గదు. అవునమ్మా. ఎందుకంటే శరీరానికి ఎంత బంగారం కావాలో ఆ శరీరం తీసుకుంటుంది ఒంటి మీద పెడితే, చర్మం ద్వారా లోపలికి పెడుతుంది. కనుక బంగారం చాలా అవసరం. అందులోనూ ముక్కు పుడకలాగా పెట్టుకుంటాం మనం. ముక్కు పుడక ఇప్పుడు ఎవరు పెట్టుకోవటం లేదు ఎక్కువ మంది. అలా పెట్టుకున్నప్పుడైతే లోపల నుంచి వచ్చేటటువంటి గాలి ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి దోషం ఎదుటి వాళ్ళకి తగలకుండా ఆ బంగారపు పుల్ల లోపల ఉంటుంది, అది అడ్డుపడుతుంది. మీకు అన్ని రకాలైనటువంటి ఆభరణాలు వేరే లోహాలతో ఉన్న ముక్కు పుడక మాత్రం బంగారంతోనే ఉంటుంది. ఉండాలి కూడా కదా, ఉండాలి. అలాగే ఒక ముత్యం, ఒక పగడం కూడా పెడతారు. ఎందుకంటే పక్క బంగారం ఏమో సూర్య సంబంధమైనటువంటిది. ఈ పగడం పెట్టినట్టయితే ముత్యం గనక అయినట్టయితే చంద్ర సంబంధం గనక దానికి సంబంధించిన దోషాలు అవి రాకుండా ఉండేటట్టుగా పెట్టుకోవడం ఉంది. అంటే ప్రతి ఆభరణం వెనకాల ఎంత శాస్త్రీయమైనటువంటి అంశాలు ఉన్నాయో మీరు గమనించండి. అయితే ఈ బంగారం అంతా కూడా ఎప్పుడు బంగారం ధరించేది ఎప్పుడు కూడా మనం ఈ బొడ్డుకు పైభాగానే ధరించాలి. ఉదర వితానానికి పైన అంటాం శరీరంలో, ఈ పైనుంచే ధరిస్తాం. అదే ఉదర వితానం ఇక్కడ ఉంటుంది, సరిగ్గా బొడ్డుకు పైన ఉంటుంది అనమాట, డయాఫ్రమ్ అంటారు. దానికి పై భాగంలోనే ధరిస్తాం తప్ప కింద ధరించాం. ఎందుకంటే ఇది చాలా వేడిని కలిగిస్తుంది. శరీరానికి కావలసిన ఫోర్స్ ఉంది కదా, ఈ ఫోర్స్ని కలిగించేటప్పుడు కింద ఉండే జీర్ణ వ్యవస్థ, ఆ తర్వాత సంతానోత్పత్తికి సంబంధించిన వ్యవస్థ, ఇవి రెండూ కూడా వేడికి
ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇక్కడైతే జ్వాలమాల కులంభాతి విశ్వస్య ఆయతనం మహత్ అని ఇక్కడ గుండెల్లో ఎలాగో ఆ గుండె కొట్టుకోవడానికి కారణమైనటువంటి శక్తిని ప్రేరేపించే వేడి ఉండనే ఉంది. అంచేత ఈ పైనే ఈ బంగారం ధరిస్తాం, కింద మాత్రం వెండి ధరిస్తాం. అందుకే పట్టీలు మెట్టలు కూడా బంగారం వేయకూడదు అంటారు. బంగారం వేయకూడదమ్మా. అది ఎందుకంటే బంగారం లక్ష్మీదేవికి సంకేతం. అంటే వెండి కూడా ఏదైనా లక్ష్మి అనుకోండి, కానీ వెండి ఏమో చంద్రుడు గనక చల్లదనం, ఈ దిగువ భాగానికంతా చల్లదనం కావాలి గనక అక్కడ కాలికి మెట్టెలు పెట్టుకున్నా, ఆ తర్వాత పట్టీలు పెట్టుకున్నా, కడియాలు పెట్టుకున్నా, గొళ్ళె గొలుసులు పెట్టుకుని ఇన్ని ఉండేవండి అలంకారాలు. అక్కడ కాలికి పెట్టుకునేవి ఎన్ని ఉంటాయి, కడియాలు, గొళ్ళె గొలుసులు, అందెలు, పాంజేబులు, పట్టీలు ఎన్ని ఉంటాయి మరి. ఇవేమి పెట్టుకున్నా అవన్నీ వెండివి మాత్రమే ధరించేవాళ్ళు, బంగారం ధరించకూడదు అని చెప్పారు. ఇవి ఇలా ధరించటం వల్ల మీరు స్త్రీలకి ఏమిటి అన్నారు కదా, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఎదుటి వాళ్ళకి అంటే ప్రత్యేకంగా భర్తకి ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి ముక్కుకు పెట్టుకున్నటువంటి ముక్కు పుడకలో ఉన్న బంగారం సహకరిస్తుంది. చెవికి పెట్టుకున్నటువంటివి అయితే నిరంతరం కూడా మన జ్ఞాన నేత్రం అని చెప్పబడే ఈ కేంద్రం ఏదైతే ఉందో అది చురుకుగా పనిచేయడానికి ఈ చెవికి పెట్టుకున్నవి కదులుతున్నప్పుడల్లా సహకరిస్తాయి. చేతికి పెట్టుకున్నటువంటి గాజులు ఏవైతే ఉన్నాయో ఇవి మన ఇక్కడి నుంచి ఇక్కడ ఈ పార్ట్ అమ్మ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ భాగం, తర్వాత ఇక్కడ కొంత భాగం, ఇవన్నీ కూడా మన పునరుత్పత్తి వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సరైన స్థితిలో ఉంచుతాయి. అందుకే గర్భవతికి బిగుతుగా గాజులేస్తారు. ఇంకా ఇక్కడ దాకా ఉండాలి, ఇక్కడ దాకా వేస్తారు. అంటే కదిలినప్పుడల్లా ఇలా దాన్ని మనం ఆక్యుప్రెషర్ లాగా చేసినట్టయి అది చక్కగా ఉండిపోవడం జరుగుతుంది. అలాగే ఉంగరం ఈ వేలికి మాత్రమే పెట్టుకోవాలి. ఫింగర్ రింగ్ ఎడం చేతి ఉంగరం వేలికి, ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళే నాడి నేరుగా హృదయానికి ఎడుతుంది. అంచేత హృదయం దాని స్థితిలో అది సవ్యంగా ఉండాలి అంటే దానికి ఎటువంటి మనం వేరే చెడ్డ పనులు ఏం చేయకుండా ఉంటే నార్మల్గా ఉన్న వాళ్ళ సంగతులు ఇవన్నీ నేను పెట్టుకున్నానండి అయినా వచ్చిందంటే కదా, నార్మల్గా అన్ని విషయాల్లోనూ సవ్యంగా ఉన్నట్టయితే ఈ వేలికి గనక ఉంగరం ఉన్నట్టయితే హృదయం ఎటువంటి ఇబ్బంది పడకుండా దాని సుస్థితిలో ఉండడానికి కారణం అవుతుంది. చీలమండల దగ్గర పెట్టుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో కాలు దగ్గర పట్టీలు, అవి కొన్ని కేంద్రాలు ఉన్నాయి ఆ కాలు దగ్గర, అవి అలా కదిలినప్పుడల్లా తగులుతూ గనక ఉన్నట్టయితే ఆడవాళ్ళకి చాలా ముఖ్యమమ్మా, పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేస్తాయి, యాక్టివేట్ చేస్తాయి కదమ్మా, చాలా రెగ్యులరైజ్ చేస్తాయి. త్వరగా వచ్చేది, లేటుగా వచ్చేది, ఎక్కువ అయ్యేది, ఎన్నో ఉంటాయి కదా డిస్టర్బెన్సెస్, వీటిని రెగ్యులరైజ్ చేస్తాయి. ప్రత్యేకంగా అవి పెట్టుకొని వాళ్ళ కూర్చోబెట్టి ఆక్యుప్రెషర్ చేయమంటారు. ఈ ఆక్యుప్రెషర్ చేసే బదులు అందంగా ఉంటుంది, కాలు కొనగా పెట్టుకుని తిరిగేసి సరిగ్గా ఉండాలి, అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అలాగే బొటనవేలు పక్కన ఉండేటటువంటి దానికి మనం మట్టెలు అంటాం, మట్టెలు, మెట్టెలు, మెట్లు అని కూడా అంటారు. ఇవి పెట్టుకున్నట్టయితే బరువుగా ఉండాలమ్మా. ఎంత బరువుగా ఉండాలంటే కదులుతుంటే నేలకి తగిలి టకా టకా శబ్దం రావాలి, అంత బరువుగా ఉన్నవి పెట్టుకుంటే కదిలినప్పుడల్లా కూడా అక్కడ ఉన్నటువంటి నరాలు యాక్టివేట్ అవుతాయి, దానివల్ల గర్భస్రావం జరగదు. సూపర్. మగవాళ్ళకి ఏం లేవమ్మా? మగవాళ్ళకు కూడా గైనిక్ సిస్టమ్ బాగుపడాలి, వాళ్ళది కూడా ఉంది కదా, గైనిక్ అన్నారు కదా, వాళ్ళది కూడా పునరుత్పత్తి వ్యవస్థ ఉంది కదా. ఈ మధ్య వాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? చాలా మంది డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరాలు వస్తున్నాయి కదా. వాళ్ళకు కూడా చేతికి కడియం ఉండాలి. పూర్వకాలం వాళ్ళందరికీ కడియాలు ఉండేవి, ఇప్పటికీ కూడా సింహతలాటాలు, బంగారు కడియాలు వేస్తూనే ఉంటారు కదా. కమ్మలు కూడా పెడుతున్నారు, కమ్మలు పెట్టాలమ్మా, కమ్మలు పెట్టడం చాలా విశేషం ఉంది. అలాగే వాళ్ళు కూడా కాలికి బొటన్ వేలుకి పెట్టుకుంటారు, రింగ్ పెడతారు. ఇప్పుడు చాలా మంది ఫ్యాషన్ గా ఒంట్లో ఉన్న వేడి తీసేస్తుంది అని చెప్పి బొటన్ వేలు దగ్గర వేడి రాగి పెట్టుకుంటూ ఉన్నారు. మగవాళ్ళకు కూడా కాళ్ళ కడియాలు ఉండేవి పూర్వం, కాళ్ళ కడియాలు, చేతుకు కంకణాలు ఉండేవి. చెవులకి ప్రధానంగా ఎందుకు ఉండాలంటే ఇది సరిగ్గా ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుందో అక్కడ అంటే చెవి ఆకృతి గర్భంలో ఉన్న శిశువులాగా ఉంటుంది, ఇది తల.
అక్కడ ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుందో అక్కడ హోల్ పెట్టి మనం కదిలినప్పుడల్లా ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయ్యి మంచి శరీరానికి నాడీ మండలం చక్కగా పనిచేస్తుంది. మొలతాడు మన కూడా నగలన్నీ కూడానమ్మా ఆరోగ్య సూత్రాలే. మగవాళ్ళు మానేశారు కనుక ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుకోవడం మంచిదే, వాళ్ళు కూడా పెట్టుకోవాలి. మొలతాడు కూడా పెట్టుకుంటారు కదమ్మా వెండిలో కానీ. ఆడవాళ్ళకు కూడా ఉండేది పూర్వం మొలతాడు, ఇప్పుడు ఈ మధ్య మనం తీసేసాం కానీ అవునా? అది కింద ఉండేటటువంటి పునరుత్పత్తి అవయవాలని సరైన స్థితిలో ఉంచి అవి కిందకి జారకుండా బిగుగా ఉండేట్టుగా చూస్తుంది అని చెప్తారు. అక్కడ ఉండే నరాలను నొక్కడం వల్ల. రైట్. సో ఏదైనా గోల్డ్ అండ్ సిల్వర్ వంటి మీద ఉండడం చాలా చాలా మంచిది అని తెలుసుకున్నాం. అమ్మ పరిమితంగా ఉండాలమ్మా. మరే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.